సాగర్ ఇచ్చాడా? లేదు, సాగర్ అలా చేయలేడు. నేను నీకు ఈ విషయం చెప్పాలని అనుకోలేదు, ఎందుకంటే నాకు బాగా తెలుసు నీకు చాలా బాధగా ఉంటుంది అని. కానీ నేనేం చేయాలి? సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే నేను నీకు చెప్పక తప్పడం లేదు. యాక్చువల్లీ నేను చోటి అమ్మకి చెప్తూ ఉన్నాను నీకు డబ్బు అవసరం చాలా ఉంది అని. అప్పుడు బహుశా సాగర్ ఆ మాటలు వినుంటాడు, అందుకనే తను స్వయంగా నా దగ్గరికి వచ్చాడు నగలు తీసుకుని. అలాగే నాతో అన్నాడు గంగతో పాటు తను కృష్ణ గురించి కూడా ఆలోచిస్తున్నాను అని. కానీ నువ్వు తన దగ్గర హెల్ప్ తీసుకోవు కాబట్టి ఆ నగలు నా చేతికిచ్చాడు. నాకు అనిపించింది తను నీకు జెన్యూన్గా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాడని. తన మాటలపై కొంచెం కూడా అనుమానం రాలేదు నాకు. కానీ యాక్చువల్లీ నాకు తన ఉద్దేశం ఏంటో తెలిసిపోయింది. తను కోర్టులో ఏం నిరూపించాలనుకుంటున్నాడంటే నువ్వు ఒక కేర్లెస్ అమ్మవి అని, నువ్వు నీ కూతుర్ని సరిగ్గా చూసుకోలేవు అని. తను తన కేసుని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాడు. గంగా, సాగర్ నీ నుండి నీ కూతురు కృష్ణని లాక్కోవాలి అనుకుంటున్నాడు. ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు, నన్ను కనీసం ఒక్కసారి గంగతో మాట్లాడివ్వండి. సారీ, నేను మీకు చెప్పాను కదా, ఒకేసారి ఇద్దరు వ్యక్తులకు పర్మిషన్ ఇవ్వలేను ఆవిడని కలవటానికి. ఇప్పటికే గంగని కలవడానికి ఒకరు లోపలికి వెళ్ళారు, పైగా చాలా రాత్రి అయిపోయింది. మీరు తనని రేపు కలవండి. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఇన్స్పెక్టర్ గారు? గంగ కూతురు బయట నిలబడి వాళ్ళ మమ్మీని కలవడానికి వెయిట్ చేస్తుంది. చాలా కంగారుగా ఉంటాను. తను 2 నిమిషాలు లోపలికి పంపించండి ప్లీజ్. కనీసం తననైనా వెళ్ళి కలవనివ్వండి. చూడండి, తనకి వాళ్ళ అమ్మని కలవడానికి పూర్తిగా హక్కు ఉంది. ఇక ఈ హక్కుని మీరు తన నుండి లాక్కోలేరు కదా. కృష్ణని నా నుండి ఎవరు లాక్కోలేరు. నేను అలా జరగనివ్వను. కృష్ణ కేవలం నా కూతురు. సాగర్ నా నుండి కృష్ణని ఎప్పటికీ దూరం చేయలేడు. నా నుండి ఎవరు తనని దూరంగా తీసుకెళ్లలేరు. గంగా, ఒకవేళ కృష్ణ నీతో పాటే ఉండాలి, నీ పక్కనే ఉండాలి అని నువ్వు కోరుకుంటే అప్పుడు నీ దగ్గర కేవలం ఒకటే దారుంది. ఏంటది? ఇక్కడి నుండి పారిపోవాలి గంగా. కృష్ణని తీసుకొని ఈ ఊరు నుండి పారిపో. లేకపోతే సాగర్ కోర్టులో ఇది నిరూపిస్తాడు, నువ్వు ఒక బాధ్యత గల అమ్మవి కాదు అని, తన కూతుర్ని సరిగ్గా చూసుకోలేవు అంటాడు. కృష్ణ కస్టడీ తనకి దక్కుతుంది. సాగర్ ఈ కేసుని గెలుస్తాడు. కృష్ణని తీసుకొని శాశ్వతంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత ఏం చేస్తావు చెప్పు? ఒకవేళ నీకు కృష్ణ కావాలి అనుకుంటే నువ్వు కృష్ణని తీసుకొని ఇక్కడి నుండి పారిపోవాలి. కృష్ణ బయట ఉండుంటుంది. కానీ జోయా, అది పోలీసులు నన్ను ఇక్కడ బంధించొచ్చారు. నేనెలా వెళ్తాను? నేను చెప్తాను నువ్వేం చెయ్యాలో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,